బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గీసుకొండ మండలంలోని నందనాయక్ తండాలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించగా ఓ ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. నిర్ణీత సమయానికి పాఠశాలలకు హాజరు కాకపోవడం, తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. తనిఖీ సందర్భంగా కలెక్టర్ పాఠశాల రికార్డులను పరిశీలించగా హాజరు నమోదు లోపాలు, బోధనలో నిర్లక్ష్యపు స్పష్టమయ్యాయి. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించగా ఉపాధ్యాయుడు తరచూ ఆలస్యంగా రావడం, గైర్హాజరు కావడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారులకు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు. నందనాయక్ తండాలో ఎంపీపీఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పి శ్రీనివాస్ పిల్లలకు ఇంతవరకు పాఠాలు బోధించలేదని, పాఠశాలకు సక్రమంగా రాడని, ఒకవేళ వచ్చినా బాత్రూంలోనే కూర్చుంటాడని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ కొనసాగించి ఈ యొక్క పాఠశాలకు వేరొక ఉపాధ్యాయుని పంపించి పిల్లల భవిష్యత్తును కాపాడాలని స్థానిక సర్పంచ్ కోరారు. నా పేరు అమృత. నేను దసరుతండ సర్పంచ్ని. మా విలేజ్లో ఒకటే స్కూల్ ఉంది. అందులో ఒకసారి వస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పడం జరగట్లేదు. బాత్రూంలో వచ్చి కూర్చోవడం జరుగుతుంది. కవిత. మా విలేజ్ పేరు దసరుతండ. మా విలేజ్లో ఒక స్కూల్ ఉంది. స్కూల్లో సార్ ఒక్కరే వస్తారు. వచ్చి 5 పిల్లలు ఉంటారు. సార్ వస్తారు, చదువు చెప్పాడు, టైంకు రాడు, పోయి బాత్రూంలో కూర్చుంటాడు. ఆ పిల్లలు పోయి బాత్రూంలో ఏం చేస్తున్నారని మా పిల్లలు కూడా అడుగుతారు అక్కడికి. అయినా సార్ బయటికి రాలేదు. ఆయన మేము చూడలేదు ఇప్పటి వరకు. ఊకే మార్క్స్ వేసుకొనే ఉంటాడు. స్కూల్ పక్కకే మా ఇల్లు ఉంది. మేము రోజు చూస్తూనే ఉంటాం. ఎవరితోటి మాట్లాడారు, ఎవరు వచ్చినా కూడా పలకడు. అట్లనే చేస్తూనే ఉంటాడు. నా పేరు గణేష్, 4th క్లాస్. సార్ ఏం చెప్పట్లేదు, టీచరే చెప్తాను బట్టి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.